ఇది చేస్తామని. సో ఇట్స్ ఎ సింపుల్ సినారియో. పాకిస్తాన్ ఈజ్ సింగిల్ అంటే కూడా అలోన్ ఇన్ దిస్ హోల్ వరల్డ్. పాకిస్తాన్ ఈజ్ అలోన్. ఇట్స్ లిటరల్లీ ఇన్ ఎ వర్స్ట్ స్టేజ్, బట్ స్టిల్ దే ఆర్ రెడీ టు ఫైట్ విత్ ఇండియా. కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్ కళ్యాణ్తో ఒకసారి మాట్లాడదాం. సో కళ్యాణ్, ఇప్పటి ఉన్నటువంటి సినారియోని చూస్తే పాకిస్తాన్కి ఇన్ని రోజులు మిత్రులు అనుకున్న వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు, చుట్టుపక్కల అందరూ శత్రువులు ఉన్నారు. ఇండియాకి ఒక్క సైగ చేస్తే పాకిస్తాన్ని మేము వేసేస్తామంటూ అడుగుతున్నారు. బట్ పాకిస్తాన్కి అది అర్థం కావడం లేదా, లేకపోతే ఇది ఒక మేకపోతు గాంభీర్యమా? వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్? తాలిబాన్స్తో యుద్ధం అసలు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? కళ్యాణ్, కళ్యాణ్ మనతో అతి కొద్దిసేపట్లో జాయిన్ అవ్వబోతున్నారు, మాట్లాడదాం. సో వాట్ యూ థింక్ అబౌట్ పాకిస్తాన్ నౌ? పాకిస్తాన్ ఇంకా భారతదేశాన్ని ఎందుకు బెదిరించే ప్రయత్నం చేస్తుంది ఇంత వర్స్ట్ కండిషన్లో ఉండి? ఏం బలాన్ని చూసుకొని పాకిస్తాన్ బెదిరించగలిగే స్థాయిలో ఉందనుకుంటుంది? ఇది కేవలం మేకపోతు గాంభీర్యం కాక ఇంకేమైనా ఉందా? తను ఏదైతే బలం అనుకుంటుందో ఆ బలం ఇప్పుడు తనతో లేదు. ఎక్కడైతే బలంగా ఉన్నాననుకుంటుందో అక్కడ బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ బలహీనత బయటపడుతుంది. అన్నిటికి మించి ఆర్థికంగా చాలా లో స్టేజ్లో ఉంది, అడుక్కు తింటున్నటువంటి పరిస్థితి. చైనా, అమెరికా లాంటి దేశాల దగ్గర మిత్రులు అనుకుంటున్న వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. మరోపక్క శత్రువులతో యుద్ధం చేస్తూ రోజు రోజుకి దిగజారిపోతుంది. అసలు ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్ జెట్ కూల్ చేసామని చెప్పడం ఏంటది? వాళ్ళ దగ్గర ఫైటర్ జెట్సే లేవని చెప్తుంటే వాళ్ళు ఇండియా విషయంలో కూడా ఇదే కదా చెప్పింది, ఈ అబద్ధాలే కదా. ఇంకా ఎంత పరువు తీసుకుంటారు? ఐక్యరాజ్య సమితిలో చాలా సందర్భాల్లో భారతదేశం మీద వేలెత్తి చూపించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. చాలా సందర్భాల్లో భారతదేశాన్ని బ్లేమ్ చేయాలని చూసింది. బట్ చివరికి పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా పరువు పోగొట్టుకుంటూనే ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా భారతదేశాన్ని ఏదో ఒకటి అనాలని ప్రయత్నించడం, చివరికి పరువు పోగొట్టుకోవడం. ఓ పక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్, మరో పక్క పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో విపరీతమైనటువంటి ఆందోళనలు మనం చూస్తున్నాం. పాకిస్తాన్ పరిపాలన తీరు మాకు నచ్చడం లేదు, అవినీతికి పాల్పడుతున్నారు, మమ్మల్ని దోచుకుంటున్నారని చెప్తూ అక్కడ విపరీతమైనటువంటి ఆందోళనలు రేగుతున్నాయి, అలజడి జరుగుతుంది, వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మమ్మల్ని మా ప్రాంతాన్ని మేము పరిపాలించుకుంటాం, మీ ఆధిపత్యం మా మీద అవసరం లేదని పాకిస్తాన్ మీద వ్యతిరేకత పెరగడాన్ని మనం రోజు రోజుకి చూస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్. ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి. ఇక్కడ ఖచ్చితంగా ట్రంప్ ప్రస్తావన వస్తుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని గొప్పలు చెప్పుకున్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్యలో ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఉంటే ఏం చేస్తున్నట్లు? ఇట్ జస్ట్ ఏ ఫోన్ కాల్ అవే టు పాకిస్తాన్. నిజంగా పాకిస్తాన్కి ఒక్క ఫోన్ కాల్ చేసి ఆపండి మీరు యుద్ధం అంటే ఆపేయగలుగుతారు. చెప్పు చేతుల్లో ఉంది కదా, అమెరికా చెప్పు చేతుల్లో పాకిస్తాన్ ఉంది కాబట్టి. బట్ స్టిల్ ఎందుకని చేయడం లేదు? శాంతిని నేను నెలకొల్పుతాను, జరగడం మంచిది కాదు అనే మాటలు అయితే వస్తున్నాయి తప్ప నిజంగా ఆపే ప్రయత్నం జరుగుతుందా? దేనికోసం వెయిట్ చేస్తున్నాడు ట్రంప్? మరోపక్క ఇండియా పాకిస్తాన్ కూడా చాలా బాగా ఉండబోతున్నాయి ఫ్యూచర్లో అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇట్స్ గుడ్, ఉంటే చాలా మంచిదే. ఎవరైనా శాంతిని కోరుకుంటారు, ఖచ్చితంగా భారతదేశం శాంతిని కోరుకుంటుంది. కానీ ఎలా అది చేయబోతున్నాడు? తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాన్ని ప్రయోగించబోతాడా? బ్రహ్మాస్త్రం కంటే పవర్ఫుల్ అని చెప్పుకుంటున్నాడు కదా. వ్యాపారం, టారిఫ్స్, వీటిని నేను ప్రయోగించబోతున్నాను, బిజినెస్ అనే అస్త్రాన్ని నేను ప్రయోగిస్తానని చెప్తున్నాడు కదా. భారతదేశం మీద ప్రయోగించాడు కదా, ఏమైంది? ఎవరికి నష్టం జరిగింది? భారతదేశం నిజంగా కేర్ చేసిందా? భారతదేశం తిరిగి తనని బ్రతిమలాడుకుంటుందని, లేదంటే తనతో చర్చించడానికి వస్తుందని చెప్పి చాలాసార్లు కళ్ళకు అన్నాడు, చాలా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు ట్రంప్ చాలా సందర్భాల్లో. బట్ ఏం జరిగింది? భారత్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. మోదీ ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నించలేదు.
ఇజ్రాయెల్కి హమాస్కి మధ్యలో జరిగినటువంటి శాంతి ఒప్పందానికి సంబంధించి ఇంత పెద్ద పీస్ మీట్ జరిగితే కూడా భారతదేశానికి ఇన్విటేషన్ వచ్చినప్పటికీ మోదీ వెళ్ళలేదు అక్కడికి. సో మనం ఎప్పుడు ఇలాంటి విషయాల్లో భయపడలేదు, ఇప్పటికైనా అది అర్థమైతే బెటర్. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇప్పుడు ఏం చేయబోతుంది పాకిస్తాన్? ఆఫ్ఘనిస్తాన్ అవసరమైతే మేము అమెరికాతో కూడా ఫైట్ చేయడానికి రెడీ అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. మిత్ర దేశాలు అనుకున్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయడం లేదు. ఏ ముస్లిం కంట్రీ కూడా పాకిస్తాన్కి మేము ఉన్నామని చెప్పని పరిస్థితి ఇన్ని అగ్రిమెంట్స్ తర్వాత. ఒక్కసారి ట్రంప్ ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. Very good friend of mine at the top, and he's just done a fantastic job. And I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very. They are. And they're two great, I'd say, leaders, great leaders, as far as I'm concerned. India is a great country with a very good friend of mine at the top, and he's just done a fantastic job. And I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very. They are. And they're two great, I'd say, leaders, great leaders, as far as I'm concerned. India is a great country with a very good friend of mine at the top, and he's just done a fantastic job. And I think that Pakistan and India are going to live very nicely together, right? That's not a very. They are. And they're two great, I'd say, leaders, great leaders, as far as I'm concerned. India is a great country with